ఒకటే అనుకునేవాడిని, ఇది ఒక ఛాన్స్, ఇది తప్పిపోతే ఇంకోసారి దొరకదు, ఎలాగైనా కష్టపడి చేయాలి. ఎవ్రీ టైం కెమెరా ఆన్ అయ్యడానికి ముందు నేను ఇది అనుకున్నాను. అండ్ నా పెద్ద పెద్ద విషెస్ లేదంటే ఒక కోరిక ఏంటంటే, ఎవ్రీ డాన్సర్ ఈ ఇండియాలో ఎంతమంది డాన్సర్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేస్తున్నారో, అసిస్టెంట్గా చేస్తున్నారో, కొరియోగ్రాఫర్గా చేస్తున్నారో అందరూ ఒకసారి హీరో అవ్వాలి. నేను అనుభవించిన ఈ సంతోషం, ఈ ఎగ్జైట్మెంట్, ఈ అన్బిలీవబుల్ జర్నీని ఒక్కసారి అన్ని డాన్సర్లు చూడాలనేది నాకు ఒక కోరిక. మీ వల్ల అవుతుంది. అందరు డాన్సర్స్కి చెప్తున్నాను, మీరు వెనుకున్నారు కదా, ఒకే ఒక స్టెప్పే ముందు రావాలి, ప్రయత్నించండి, వచ్చేస్తారు. ఎందుకంటే నేను ప్రయత్నించాను, అందుకనే వచ్చాను. సో ఐ వాంట్ గివ్ హోప్ టు ఆల్ ద డాన్సర్స్ అండ్ నా ఫ్యామిలీ. ఇక్కడ మన భాను మాస్టర్ గారు అండ్ పోలాకి మాస్టర్ గారు, ప్లీజ్. ఎంత సపోర్ట్ చేశారంటే నాకు, అంటే వీళ్ళు తెలుసు కదా, మీసాల పిల్ల, బాలయ్య, ఇంత పెద్ద పెద్ద లెజెండ్స్కి కొరియోగ్రాఫ్ చేసి నాకు చేసేటప్పుడు కూడా అదే రెస్పెక్ట్. దేనో నేను అసిస్టెంట్గా చేశాను, అంత అన్నీ తెలుసు. బట్ నన్ను హీరోగా ఫీల్ చేయించారు సార్ వీళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో తీసుకున్న దానికి చాలా చాలా థ్యాంక్స్ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్కి థ్యాంక్స్. ఈజ్ హిమ్సెల్ఫ్ కొరియోగ్రాఫర్ అయ్యుండి మాకు తన కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడు. మేము ఎలా ఫీల్ అయ్యామంటే, ఒక ప్రభు మాస్టర్కి కొరియోగ్రఫీ చేస్తున్నట్టయితే నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. సారీ, నా లాంగ్వేజ్ కొంచెం అటు ఇటు ఉంటే క్షమించాలి, ఇంకా నేర్చుకుంటా. యాక్చువల్లీ నేను 7-8 లాంగ్వేజ్ మాట్లాడతాను. మా ఇంట్లో భాష ఒకసారి మాట్లాడాలని ఉంది. ఏమే తింటువా, బాగుండవా, వస్తావా, పోతావా, ఇవిడే వస్తూ ఉన్నాను, పని అయిపోయింది, వస్తాను, ఇది మా లాంగ్వేజ్ ఇంట్లో మాట్లాడేది. సో బాకీ ఏదైనా మర్చిపోయానా మ్యామ్? థ్యాంక్స్ మ్యామ్ ఫర్ హోస్టింగ్ దిస్. అండ్ బుచ్చిబాబు సార్, యాక్చువల్లీ వచ్చేటప్పుడు ఎవరో అన్నారు, రామ్ చరణ్లా పెట్టుకున్నావా, స్టైల్గా ఉంటుందని. కాదు, అది మా అన్న పేరు. సో బుచ్చిబాబు సార్, ఏం చెప్పాలి సార్, వాళ్ళు నా ట్రైలర్ చూసారంటేనే నాకు పెద్ద ఇట్స్ బ్లెస్సింగ్స్. ఫ్యూచర్లో ఎప్పుడైనా వర్క్ చేయాలనేది ఒక పెద్ద కోరిక. అండ్ బ్రహ్మానందం సార్ టైం తీసుకొని వచ్చారు, ఆసియా బ్రహ్మ. ఫస్ట్ ఫిల్మ్లో వాళ్ళతో చేస్తానని అనుకోలేదు, ఫస్ట్ షాట్ వాళ్ళతో చేస్తానని అనుకోలేదు. ఐ వాంట్ టు థ్యాంక్ రాజేంద్ర ప్రసాద్ సార్, చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ పేజ్, ఒక్కొక్క రోజు ఆయన నన్ను కూర్చోబెట్టుకొని ఒక్కొక్క లైన్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, కళ్ళు ఇలాగే పెట్టాలి, ఇలాగే చేయాలని మోల్డ్ చేశారు. వాళ్ళకి అవసరం లేదు సార్, వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బట్ కేర్ తీసుకొని వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు యాజ్ అన్ యాక్టర్. థ్యాంక్స్ టు రాజేంద్ర ప్రసాద్ సార్. మణి శర్మ గారితో వెల్ సార్, సారీ కొంచెం నర్వస్గా ఉంది, ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ప్రేక్షకులకి, యాక్చువల్లీ బెంగళూరులో మీరు ఇక్కడ ఎంత సెలబ్రేట్ చేస్తారో దానికంత 2 రెట్లు ఎక్కువ మేము సెలబ్రేట్ చేస్తాము తెలుగు సినిమాస్ని కొన్నిసార్లు. సో ఇట్స్ ఆల్ వన్ టుగెదర్. అక్కడున్న ఫ్యాన్స్, అక్కడున్న ఇది, ఇక్కడ డిఫరెన్స్ లేకుండా ఒక సెలబ్రేషన్స్, తమిళ సినిమా కానీ తెలుగు సినిమా కానీ అక్కడ బెంగళూరులో వస్తే మీరు వచ్చి చూసుకోవచ్చు ఎలా ఉంటుందని. అండ్ మెయిన్ థింగ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని ఒకటి ఉంది కదా, ఆర్యా సినిమా ఫీల్ మై లవ్ సాంగ్ సెకండ్ బీజిఎం అక్కడ స్టార్ట్ అయింది. బన్నీ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అన్న. ఐ నో యు ఆర్ వెరీ ఫేమస్ టుడే, ఆల్ ఓవర్ ద వరల్డ్ యు ఆర్ ఫేమస్ టుడే బన్నీ అన్న. బట్ మీది గంగోత్రి తర్వాత ఈ సినిమా వచ్చేటప్పుడు మీది ఓవల్ షేప్లో ఒక స్టిక్కర్ వచ్చేది, అది ఫుల్ బుక్ నిండి నేను పెట్టుకునేవాడిని. ఎందుకంటే ఆర్యాలో వచ్చే అన్ని సాంగ్స్, అన్ని స్టంట్స్ నేర్చుకున్నా. ఇక్కడ ప్రశాంత్ అని ఉంటాడు నా క్లాస్మేట్, వాడికి తెలుసు. అంటే లిటరలీ వాళ్ళని ఫాలో చేశాడు. అప్పటి నుంచే ఎవరో అడిగేవాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా, ఎవరు అని. ఈరోజు చెప్పని అవసరం లేదు, హీస్ వరల్డ్ ఫేమస్ టుడే. బట్ ఒకసారి గుర్తుంచుకోవాలనుకున్నా ఆ స్టెప్, అది గుర్తుంటుంది మీకు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది చూసి మెస్మరైజ్ అయిపోయాను, ఇది డాన్సా, ఇది ఎలా చేయగలుగుతారు, ఎలా అవుతుందని చెప్పి. సో హీఈస్ మై ఇన్స్పిరేషన్ అండ్ టుడే హీఈస్ సమ్వేర్ ఎల్స్. ఒకసారి మిమ్మల్ని కలవాలనుందన్న, మీకోసం చాలా స్టెప్స్లు
తీసి పెట్టాను కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు మీకు చేయాలని చెప్పి. బట్ పోలాకి మాస్టర్ ఒక మీకు ఎస్. సో ఎగ్జైట్మెంట్లో ఏమేమి మాట్లాడానో ఏమో తెలీదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్. సహకుటుంబానం గురించి లాస్ట్ సార్ 1 minute లాస్ట్. ప్రపంచం మొత్తం ఎంత టెంపుల్స్ ఉన్నాయో, ఎంత దేవాలయాలు ఉన్నాయో, మీరు వెళ్ళి మీ పేర్లు, మీ కుటుంబస్తుల పేర్లు చెప్పిన తర్వాత మా సినిమా టైటిల్ వస్తుంది. సో సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎవ్రీడే శివుడి గుడికి వెళ్తున్నాను. అక్కడ మా టీం పేర్లు చెప్తున్నాను. నేను చెప్పకుండా పంతులు గారే మా టైటిల్ చెప్పి వెళ్ళిపోతుంటారు. సో దిస్ ఇస్ సహకుటుంబానం ఫర్ యూ. అందరూ సపోర్ట్ చేయాలి. వి నీడ్ యువర్ సపోర్ట్. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అన్ని కుటుంబాలు కలిసి వచ్చి ఈ సహకుటుంబాన